ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఫ్యూచర్లో మీ ఇద్దరు తప్పటడుగు వేయకుండా ఉండడానికి. మట్టితో హుక్కా తయారు చేసే ఒక కుమ్మరివాడి కథ. హుక్కా అంటే? అదేరా, ఒక బౌల్లో కోల్ ఫైర్ పెట్టి దానికి ఒక పైప్ కనెక్ట్ చేసి నోట్లో పెట్టుకొని స్మోక్ పీలుస్తారు చూడు. ఓహో, ముసలి వాళ్ళు చేసే స్మోకింగా? ఈ మధ్య టీనేజర్స్ కూడా తెగ పీల్చేస్తున్నారా. జస్ట్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అంటూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఎనీవేస్, కథలోకి వెళ్తే, ఒకరోజు ఆ కుమ్మరివాడు హుక్కా తయారు చేస్తుండగా అతని ఇంటి ముందు నుంచి ఒక సాధువు వెళ్తూ ఆగి ఆ కుమ్మరివాడిని చూసి, ఎండాకాలం కదా నాయనా, హుక్కాకి బదులుగా కుండలు తయారు చేస్తే బాగా అమ్ముడుపోతాయి కదా అని అంటాడు. కుమ్మరివాడికి పెద్దగా ఇష్టం లేకపోయినా సాధువు చెప్పాడు కదా, చేసి చూస్తే పోయేదేముంది అని అనుకుంటూ అప్పుడే తయారు చేసి ఇంకా పచ్చిగా ఉన్న ఆ హుక్కాలన్నింటినీ ముద్ద చేసి కుండ తయారు చేయటం స్టార్ట్ చేస్తాడు. మంచి ఆకారం పోసుకున్న అందమైన కుండ తయారవుతుంది. ఆరడానికి పెట్టిన కుండలో నుంచి, ఏంటి నువ్వు చేస్తున్న పని అని ఓ వాయిస్ వినిపిస్తుంది. అందుకు ఆ కుమ్మరివాడు, చూడట్లేదా, హుక్కా తయారు చేయడం ఆపేసి కుండలు తయారు చేస్తున్నా అని అంటాడు. హుక్కాలకి బదులుగా ఈ కుండలేంటి అని కుండలో నుంచి మళ్ళీ వాయిస్. కుమ్మరివాడు, దీనికేంటి నేను చెప్పొచ్చేది అని పొగరుతో, నా మూడు మార్చుకున్నా అని అంటాడు. కుండ నవ్వుతూ, హుక్కాకి బదులుగా కుండలు తయారు చేయడంలో మారింది జస్ట్ నీ మూడే కావచ్చు, కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నా జీవితమే మారిందని తెలుసా అనంటుంది. అదే నువ్వు నన్ను ఉపయోగించి హుక్కా తయారు చేసుంటే నాలో మళ్ళీ నిప్పులు నింపేవాళ్ళు, గుప్పు గుప్పుమంటూ పొగ పీల్చేవాళ్ళు. పొగ పీల్చేవాడు అనారోగ్యాన్ని కోరి తెచ్చుకోవడమే కాకుండా అతను వదిలిన పొగతో చుట్టుపక్కల వాళ్ళని కూడా అనారోగ్యం పాల్చేస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు తయారు చేస్తున్న ఈ కుండల్లో నీళ్లు నింపుతారు, చల్లబడ్డ నీళ్లతో దాహం తీర్చుకుంటారు, అలాగే 10 మంది దాహాన్ని తీరుస్తారు. చూసారా, మనిషి తలుచుకుంటే ఒకే వస్తువుని మంచికి చెడుకి ఎలా ఉపయోగించొచ్చో. ఇది పూర్తిగా మనిషి నిర్ణయంపైనే డిపెండ్ అయి ఉంటుంది. మనిషికి మట్టికి ఒకేలాంటి గుణాలుంటాయి. గంజాయి మొక్క మట్టిలోనే పెరుగుతుంది, అదే మట్టిలో తులసి మొక్క కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, హుక్కానా లేక మట్టి కుండనా? అర్థమైందమ్మా. లైఫ్ లాంగ్ హుక్కా ఇంకా సిగరెట్స్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉంటామని ప్రామిస్ చేస్తున్నామమ్మా. అవునమ్మా.